ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో సీట్ల విషయంలో జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. తన చున్నీ వేసి ఉంచిన సీట్లో ఓ పురుషుడు కూర్చున్నాడని ఆగ్రహించిన ఒక మహిళ బూతులతో దూషిస్తూ చెప్పుతో కొట్టుకోవడానికి కూడా వెనకాలేదు. బస్సులో తన సీటు ఖాళీగా ఉంచడానికి ఒక మహిళ తన చున్నీ వేసింది. అదే సీట్లో ఒక పురుషుడు కూర్చోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతన్ని నా సీట్లో ఎందుకు కూర్చున్నావు, ఎవడ్రా నువ్వు, నీకు సిగ్గులేదా అంటూ బూతులు తిడుతూ రెచ్చిపోయింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా అతని తలపై చెప్పుతో కొట్టడమే కాకుండా అసభ్య పదజాలతో దూషించింది. ఆ పురుషుడు సీట్లో నుంచి లేచిపోయేంత వరకు ఆమె గొడవ ఆపలేదు. ఈ ఘటనతో బస్సులోని మిగతా ప్రయాణికులు షాకు గురయ్యారు. ఒక చిన్న సీటు కోసం ఈ స్థాయిలో ఘర్షణ పడడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతమంది ఆడాలి వచ్చి కూర్చో సిగ్గులేదు. చున్నీలు పెట్టుకోవాలి మర్యాద తక్కువ చున్నీలు వేసాను సీట్లు పెట్టి బ్యాగ్ పెడితే ఎగడాడు. ఎక్కడ ఉందా బయట ఎక్కడ ఉంటుంది ఎంతసేపు సీటు నా కూతురు కూర్చోండి. ఇప్పుడు వడ్లే నీకు కూర్చోండి. చెప్పు నేను కూర్చోండి మగవాడు కొడతావు ఎవరన్నా కొడతావు నేను చున్నీ అరగంట సేపు నుంచున్నాను ఇక్కడ. తమ్ముడికి చెప్పాను, తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు, 2 సీట్లు మా పాప ఎక్కుతుంది. సిగ్గుందా అతను 3 సీట్లు ఉంచమని చెప్పాడు, ఈవిడ ఉంచమని చెప్పింది. నేను 2 సీట్లకి వేసాను చుట్టీలు. ఈ పాపను ఎక్కించానమ్మా నేను. 2 సీట్లకి వేసాను. ఇక్కడ నుంచున్నాను నేను, తెలిసి ఇక్కడ నుంచున్నాను నేను. ఎంతమంది చెప్తారు ఇక అర్థమవుదా? చిన్నపిల్ల ఉండే మధ్యలో చిన్న పాప ఉంది. పాప
చూడ నేను వచ్చాను, నేను పడతాను, నేను పడతాను. పంపించమ్మా, అంజూడరా సిగ్గుల్లో చిల్లది ఆడవు సిగ్గుందా నీ పిల్లల కన్నా నీ కూతుల కన్నా దగ్గర చూడాడు మా మొక్కలు కనిపించవా.